ట్యుటోరియల్. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబులకు సంబంధించి ఇంకో డిస్ట్రిక్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేవాటికి గుంటూరు డిస్ట్రిక్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో ప్రధానంగా మార్చి 10th అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేవాటికి మార్చి 18th అనమాట. సో మనం దీనికి సంబంధించి ఎక్కడ సబ్మిట్ చేయాలనేది చాలా క్లియర్గా ఇచ్చారు. పట్టాపురం గుంటూరు అనమాట, మెయిన్ రోడ్డు, పెట్రోల్ బంకు, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు, DCHS అనమాట. సో 5:30 లోపు మనం 18th మార్చి లాస్ట్ డేట్ అనమాట. రిజిస్టర్ పోస్టు లేదా ఫిజికల్లీగా అంటే వెళ్ళి డైరెక్ట్గా ఇవ్వచ్చు అనమాట. సో పోస్టులు వచ్చేవాటికి చూసినట్టయితే గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి మొత్తం 30 వేకెన్సీలు అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేవాటికి డెంటల్ టెక్నీషియన్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 2, ఇవి కాంట్రాక్ట్ అనమాట. అవుట్సోర్సింగ్ ఎలక్ట్రీషియన్ 2, అదేవిధంగా MSW గ్రేడ్ 2 1, జనరల్ డ్యూటీ అటెండెంట్ 13, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 3, థియేటర్ అసిస్టెంట్ 5, ఆఫీస్ సబార్డినేట్ 3 అనమాట. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. 10th క్లాసు, అదేవిధంగా డిగ్రీ సంబంధించి స్పెషలైజేషన్ టెక్నీషియన్ పోస్టులకి కంపల్సరీగా ఆ యొక్క స్పెషలైజేషన్ కోర్సు కంపల్సరీగా చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్కి DMLT లేదా BSc MLT, ఇవి వొకేషనల్ కోర్సుకు సంబంధించి కూడా ఇక్కడ ఎలిజిబుల్ క్రైటీరియా అయితే ఇచ్చాడు. అదేవిధంగా ఎలక్ట్రీషియన్కి ITI అనేది కంపల్సరీ ఉండాలి. ఇక BA సోషల్ వర్క్ అనమాట. ఇది MSW గ్రేడ్ 2 సంబంధించి జనరల్ డ్యూటీ అటెండర్, అదేవిధంగా పోస్ట్ మార్టం అసిస్టెంట్ కానీ, థియేటర్ అసిస్టెంట్ కానీ, ఆఫీస్ సబార్డినేట్, వీటన్నిటి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్. ఇక ఏజ్ వచ్చేప్పటికి మనకి మ్యాక్సిమం 42 years వరకు ఉంది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే SC ST BC వాళ్ళకి 5 years వరకు, EWS వాళ్ళకి కూడా అనమాట. ఎక్స్పీరియన్స్ మనకి 3 years. అదేవిధంగా ఫిజికల్లీ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ ఇది 10 years వరకు, మ్యాక్సిమం 52 years వరకు ఇక్కడైతే ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేటప్పుడు చాలా క్లియర్గా ఇచ్చారనమాట. అప్లికేషన్ ఫీ బై వే ఆఫ్ UPI ట్రాన్స్ఫర్ ఆర్ RTGS NEFT అంటూ ఇక్కడ మనకి అకౌంట్ నెంబర్ కూడా యూనియన్ బ్యాంక్కి సంబంధించి IFSC కోడ్ ఇచ్చారు. దీని మీద మనం తీయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేపాటికి 500 రూపీస్ OC క్యాండిడేట్ అనమాట. BC SC ST EWS వాళ్ళకి 300 రూపీస్. ఇంకా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. మెథడ్ ఆఫ్ సెలక్షన్స్ నేను గతంలో చెప్పాను అనమాట. టోటల్ 100 మార్క్స్. వీటిలో మనకి క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో దాంట్లో 75%, ఇక మిగతా 25% వచ్చేప్పటికి 10 మార్క్స్ వచ్చేప్పటికి ఇయర్ ఆఫ్ పాసింగ్, 15 మార్క్స్ వచ్చేప్పటికి కోవిడ్ టైంలో చేసిన సర్వీసు లేదా ఎక్స్పీరియన్స్ సర్వీస్ అనేవి టోటల్ 100 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటాయి. వాళ్ళ సర్వీస్కి సంబంధించి ఇదిగోండి అర్బన్, రూరల్, ట్రైబల్ చేసిన వారికి ఇవి, కోవిడ్ టైంలో చేసిన వాళ్ళకి స్కోర్ అనేవి 15 మార్క్స్ వరకు మ్యాక్సిమం ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ యొక్క సర్వీస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ 10th క్లాస్ అనమాట. అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఇంకా మనకి కంపల్సరీగా స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th క్లాస్ వరకు కంపల్సరీ మ్యాండేటరీ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు తీసుకురావాలి, EWS కానీ, SC ST BC వాళ్ళు. ఇంకా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సాధారణ సర్టిఫికేట్, సర్వీస్ ఉన్నవాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్, అదేవిధంగా కోవిడ్ టైంలో చేసిన వాళ్ళు ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఇవన్నీ అటాచ్ చేసి మనం మార్చి 18th లోపు పట్టాపురం పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో అక్కడ DCHS అనమాట ఫిజికల్గా మనం ఇవ్వడం కానీ, లేకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ సెండ్ చేయాలి. సో ఇది ఈరోజు గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించి. ఇంకో రోజు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించి మీకు అప్డేట్స్ ఇవ్వబడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా తెలియని వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.